బీజేపీ లోక్సభ అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరింది. ఇవాళ తొలి జాబితాకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం తెలపనుంది. ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో 100కు పైగా పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేయనుంది బీజేపీ. ఇందులో తెలంగాణ నుంచి 6 సీట్లను ప్రకటించనుంది. ఇక తెలంగాణలో ఇప్పటికే 3 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలుస్తుంది. 4 సిట్టింగుల్లో 3కి మళ్లీ టికెట్ ఇచ్చినట్టు సమాచారం. ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని మాత్రం పెండింగ్ లో పెట్టింది. తెలంగాణలోని మరో 14 ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది. ఇవాళ తెలంగాణ నుంచి 6 ఎంపీ అభ్యర్థుల పేర్లను బీజేపీ హైకమాండ్ ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఇక ఎంపీ అభ్యర్థుల ఎంపికలో భాగంగా పలు రాష్ట్రాల నేతలతో బుధవారం బీజేపీ మేధోమథనం చేసింది. తొలి జాబితాలో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సమావేశం కానున్న ముందు రోజే ఈ సమావేశాలు నిర్వహించడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, శ్రావణి, రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది. ఏ విధంగానైనా సరే ఈసారి అంటే బీజేపీనే స్వయంగా 370 లోక్సభ స్థానాలను గెలుపొందాలి. ఇక ఎన్డీఏ విషయానికి వస్తే ఖచ్చితంగా 400 స్థానాలను దాటాలనే ఆలోచన బీజేపీ చేస్తుంది. సో అందులో భాగంగానే దీనికి సంబంధించినటువంటి కసరత్తును ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రచారాన్ని కూడా స్టార్ట్ చేశారు. ఏదైతే విజయ్ సంకల్ప్ యాత్ర పేరుతో దేశవ్యాప్తంగా కూడా అటు బీజేపీ రాష్ట్ర నాయకులతో పాటు కేంద్ర నాయకత్వం సైతం ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేసింది. స్వయంగా ప్రధానమంత్రి మోడీ సైతం ఇప్పటికే పలు బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటున్నారు. అయితే ఈరోజు జరిగేటటువంటి కేంద్ర ఎన్నికల కమిటీలో ప్రధానంగా ఏదైతే 100 నుంచి 120 స్థానాలకు సంబంధించినటువంటి లోక్సభ అభ్యర్థులను ఫైనల్ చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి దాదాపు వారం రోజుల నుంచే కసరత్తు ప్రారంభమైంది. ముందుగా ఎవరైతే రాష్ట్రాల అధ్యక్షులు, రాష్ట్రాల ఎన్నికల కమిటీ ఏదైతే ఉందో ఆ ఎన్నికల కమిటీతో ప్రత్యేకంగా ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాలు ప్రత్యేకంగా భేటీలు నిర్వహించారు. సో ఆ భేటీల ద్వారా ఒక్కో లోక్సభ నుంచి పోటీ చేసేటటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, అక్కడి నుంచి ఎటువంటి సమీకరణాల వల్ల బీజేపీ గెలవబోతుందనే అంశాలపైన ప్రధానంగా దృష్టి సారించారు. ఇక బీజేపీ ఎక్కడైతే వీక్గా ఉందో, సో వీక్గా ఉన్నటువంటి స్థానాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చేటటువంటి నేతలు ఎవరు అనే దాని మీద కూడా ఫోకస్ పెట్టారు. సో దానికి అనుగుణంగానే ఒక రకంగా చెప్పాలంటే లిస్టును దాదాపు ఖరారు చేసింది బీజేపీ. ఇక నిన్న ఏదైతే బీజేపీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కోర్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. రానున్నటువంటి ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటనతో పాటు ఏదైతే ప్రచారానికి సంబంధించినటువంటి పలు అంశాలపైన కీలక చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది. సో ఈ రోజు సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో ఏదైతే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరుగుతుంది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, దాంతోపాటు ఎన్నికల కమిటీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా హాజరవుతారు. రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, దాంతోపాటు తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి నేతగా ఉన్నటువంటి బీజేపీ డాక్టర్ లక్ష్మణ్ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. సో ఈరోజు ముఖ్యంగా అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా తెలంగాణ నుంచి 6 స్థానాలను పూర్తి స్థాయిలో ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే సిట్టింగ్ స్థానాలకు సంబంధించి అంటే ఏదైతే తెలంగాణ నుంచి ప్రస్తుతం 4 బీజేపీ సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. కానీ ఇందులో సికింద్రాబాద్, నిజామాబాద్తో పాటు కరీంనగర్కి సంబంధించినటువంటి క్లారిటీ ఇప్పటికే బీజేపీ తీసుకుంది. సో ఎవరైతే సిట్టింగ్గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్, దాంతోపాటు ధర్మపురి అరవింద్, ఈ 3కి ఇప్పటికే టికెట్లు కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుస్తుంది. సో మిగతా ఏదైతే 4కి సంబంధించి మల్కాజ్గిరి, చేవెళ్లతో పాటు మరో 2 స్థానాలను అయితే ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో దానికి సంబంధించినటువంటి ఈరోజు సమావేశం తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ బీజేపీ తొలి జాబితాలో 100 నుంచి 120 సీట్లను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల షెడ్యూల్ రాకముందే తమ అభ్యర్థులను ముందే ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. శ్రావణి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.